to grow and to serve. So సభ్యులు చెప్పినట్టే ఏఏలో కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అంటే సమస్యల్ని పరిష్కరించుకునే పద్ధతి ఏమిటి అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చెప్తున్నాడు. ఏఏలో ఎప్పుడైనా సరే సమస్యలు పరిష్కరించుకునే మొట్టమొదటి ప్రయత్నంలో మొట్టమొదటి భాగం ఏంటంటే మనసు విప్పి మనకి ఏది కష్టం కలిగిస్తుంది, మనకి ఏం కష్టం అనిపించింది, ఎవరి వల్ల కష్టం అనిపించింది వాళ్ళతో చెప్పుకోవడం, ఆనెస్ట్గా వాళ్ళతో చెప్పు. ఇటువంటి సిచ్యువేషన్లో ఎదురు బదురుకుండా కూర్చుని ఈ యొక్క నీ యాక్షన్స్ వల్ల నేను మనస్తాపం చెందుతున్నాను, దీనివల్ల నేను నా యొక్క సోబ్రైటీ అయితేనే నాకు సెరెనిటీ అయితేనే దెబ్బతింటున్నాయి అని దెబ్బతిన్న వాళ్ళు చెప్తే నీ అసలు ఆ యాక్షన్స్ ఎందుకు చేశాడో ఆయన ఆనెస్ట్గా నేను ఈ కారణాల వల్ల నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు కోపం వచ్చింది, అందువల్ల ఇలా ప్రవర్తించాను అని చెప్పుకున్న రోజున 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అక్కడ సాల్వ్. ఒకళ్ళ గురించి ఒకళ్ళు వెనకాల మాట్లాడుకున్నారు కానీ ఒకళ్ళతో ఒకళ్ళు ఎందుకు ప్రాబ్లం వచ్చిందో మాట్లాడుకున్న రోజున 90% ప్రాబ్లం. అయినప్పటికీ ప్రాబ్లం సార్ట్ అవుట్ అవ్వకపోతే ఉమ్మడి సంక్షేమం కాబట్టి ఎవరికైతే ఇష్టం లేకుండా ఉందో ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు బయటకు వెళ్ళి వేరే గ్రూప్ తయారు చేసుకోవడంలో స్టార్ట్ చేసుకోవడం తప్పు లేదు. ఎందుకంటే చెప్పింది ఏంటంటే మనం ఉమ్మడిగా ఉంటే నిలబడతాం, కానీ విభజిస్తే కనుక మనం ఇంకా పెరుగుతాం. పెద్ద గ్రూపులు ఈ రోజుల్లో పెద్ద గ్రూపులు ఎడ్విజిబుల్ కాదు. ఒకటే గ్రూప్ ఉందాం, ప్రతిరోజు ఈ గ్రూప్ మీటింగే జరగాలి, మన గ్రూపులో 100 ఉండాలి 200 ఉండాలి, వద్దండి. ప్రైమరీ పర్పస్ మర్చిపోతాం. గ్రూపు పెద్దదై కొద్ది ఒకళ్ళకి పట్ల ఒకళ్ళకి ఉండాల్సిన ప్రేమ అభిమానం ఆప్యాయత తక్కువతాయి. అదే మజ్జిగ మంది ఎక్కువైతే మజ్జిగ పల్సర్ అయిపోతుంది, గుర్తుంచుకోండి. చిన్న చిన్న గ్రూపులు ఎక్కువ గ్రూపులు ఉండడం వల్ల ఎవళ్ళకి వాళ్ళు ప్రైమరీ పర్పస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. యావరేజ్ మనకి ఇప్పుడు పూషన్ చెప్పిన 30 మంది యావరేజ్ ఏంటంటే 30,000 మంది ఇంటూ 1500 గ్రూపులు అంటే యావరేజ్ 20 మంది ఉన్నాం. దానికంటే 10 ఎక్కువ ఉన్నా పర్వాలేదు. కానీ అంతకంటే పెద్ద గ్రూపులు అయిపోతే ముందు బేసిక్గా కొత్తగా వచ్చిన వాడికి, మొదటి సంవత్సరంలో ఉన్నవాడికి, రెండో సంవత్సరంలో ఉన్నవాడికి, అనర్గళంగా మాట్లాడలేని వాడికి, మాటలకి తడబడేవాడికి వాడు తగ్గిపోతే వాడికి లోపల ఆలోచనలు ఉన్నాయి, వాడికి చెప్పాలని ఉంది, వాడికి చెప్పలేకపోతే వాడికి వచ్చే ఛాన్స్ లేదు. ఆయన చెప్పినట్టు చైర్మన్ ఎవరిని చూసుకుంటాడు, ఇంతమంది ఉన్నారా, ఎవడు బాగా మాట్లాడతాడు, పిలో మిర్చిని దంచేస్తాడు అంతే. తను రెండోవాడి పరిస్థితి రెండోవాడి పరిస్థితి ఏమైపోతాడు, మాట్లాడలేని వాడు ఉంటాడు, నోట్లో నాలుగు లేని వాడు ఉంటాడు, వాడి పరిస్థితి వాడు ఏమైపోతాడు. అంచేత ఏంటంటే తక్కువ మంది ఉంటే అందరికీ తమ మనసు చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. అంచేత చిన్న గ్రూపులు, ఒకళ్ళు మన గ్రూప్ నుంచి వెళ్ళి గ్రూప్ పెట్టుకుంటే వాడు శత్రువు కాదు, వాడు ఏకి సేవ చేస్తున్నాడు. మన గ్రూప్ మీద శత్రుత్వం కాదండి, అది వాళ్ళల్లో ఉండి ఇంకా ఒకటికి ఇంకో చోటకి ఇంకో గ్రూప్ పెట్టుకుంటే అక్కడ కొత్త ఆల్కాలిక్ మన దగ్గరికి వస్తున్నాడు. 10 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చి వాడిని సోపర్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేయడం టూ మచ్. 10 అడుగుల దూరంలో ఉంటేనే మనం వెళ్ళాం, 11 అడుగు వస్తే చాలా దూరం రా బాబు. ఎందుకంటే అడుగు దూరంలో బార్ ఉంది సార్, మీకు అర్థం కావట్లేదు. బెల్ట్ షాప్ ఇంటికి డెలివరీ, హోమ్ డెలివరీ ఉంది, రికవరీ హోమ్ డెలివరీ లేదు. అర్థం ఇంటికి రికవరీ ఇంటికి రాదు, మనం వెళ్ళాలి. అంచేత ఏంటంటే ఎన్ని గ్రూపులు అయితే అంత మంచిది. So is that okay? हम लोग फर्स्ट ट्रेडिशन को यहाँ पर खत्म करें. एक ही बात मैं लास्ट में बताना चाहता हूँ कि whenever अगर हमें हमारा ग्रुप का यूनिटी किसी भी कारण से तोड़ के अलग होना है तो never fight and go. Always resolve your differences and decide to separate amicably. Otherwise हमारा अगले ट्रेडिशन में आएगा. I am going to share a few experiences about group wars also. Okay, so हम लोग उसके बारे में भी बात करेंगे. So just we remember that we value the unity of Alcoholics Anonymous more than our life. But if it comes to threatening of my sobriety, then I also choose to first correct my behavior. If I cannot, then I choose to walk out of the group, maybe form another group, join another group or whatever. But I choose to walk out because my serenity, my sanity and my sobriety is equally important as the unity. It comes close forward. But while separating out, I first do resolve all the conflicts in that group. Always keeping the doors open that कल जाके अगर मेरे को तकलीफ हो गई तो मैं दोबारा ये ग्रुप में आ सकना चाहिए, क्योंकि मेरे सोबराइटी का ठेका सिर्फ एक दिन का ही है. So while at this, we stop at tradition 1 and we will move at tradition 2. రెండవ సాంప్రదాయం అంటే మన గ్రూపు విషయాలకు సంబంధించి ఒకే ఒక ఉన్నతాధికారి ఉన్నాడు.
మన గ్రూప్ ఆత్మలో తనను తాను వ్యక్తపరచుకొను ప్రేమామూర్తి యొక్క దేవుడే అతడు. రెండవ సాంప్రదాయము తనకు తానుగా మన గ్రూపు అంతఃకరణం ద్వారా వ్యక్తపరచుకొను ప్రేమామూర్తి యొక్క దేవుడు మాత్రమే మన గ్రూపు ప్రయోజనాలకు తుది నిర్ణయాధికారి. మన నాయకులు నమ్మకమైన సేవకులు మాత్రమే, పరిపాలించేవారు కారు. तो दोस्तों, अल्कोहलिक्स एनोनिमस में आने का जो मेरा रास्ता था वो डायरेक्टली मैं नहीं आ पाया. मैं आया अल्कोहलिक्स एनोनिमस में, कुछ समय शराब से दूर रहा, लेकिन मेरा वापस रिलैप्स हो गया. और वो रिलैप्स होने के बाद मैं एकदम डिप्रेशन में चला गया. मुझे ऐसे लगा कि ये एक आखिरी जगह थी जहां पर मैं बच सकता था, और वो भी मैं नहीं टिका पाया. और मैं एकदम डिप्रेशन में, नौकरी पे नहीं जाता था, काम पे नहीं जाता था, घर से बाहर ही नहीं निकलता था, दिन भर पीते रहता था. एंड थोड़ा थोड़ा टाइम पहला अल्कोहलिक्स एनोनिमस का मेंबर्स ने फॉलो अप किया, लेकिन मैं रिस्पॉन्ड ही नहीं कर रहा हूं बोले तो उन्होंने भी छोड़ दिया. मेरी फैमिली भी अभी होपलेस और हेल्पलेस कंडीशन में पहुंच चुकी थी. दे ऑल्सो डिडंट नो व्हाट टू डू विथ मी. मैं ए मीटिंग के लिए बाहर जाता हूं करके बोल के बाहर जाता था और दारू पी के घर पे आता था. अभी वो 24 घंटे का पहरा थोड़ी लगाते मेरे ऊपर. सो दे ऑल्सो डिडंट नो व्हाट टू डू विथ मी. और उन्होंने मुझे उठा के एक रिहैबिलिटेशन सेंटर में भर्ती कर दिया. अब वो रिहैब सेंटर में पहला तो मैं तैयार हो गया, चलो ठीक है, बाहर रुक नहीं पाता हूं तो अंदर चला जाता हूं. लेकिन अंदर जाने के बाद में उधर लॉक एंड की, अंदर एक रूम में 60 लोग भर्ती कर दिए हुए, और मेरे को एकदम ऐसा अरेस्ट किए जैसा, कैदी जैसा लगने लगा उधर. और मैं और डिप्रेशन में चला गया. बोले क्या मैंने अपने जिंदगी का बना के रखा है यार, क्या हाल ये मैंने अपना बना के रखा है, क्या था मैं, क्या मेरे सपने थे, मैं क्या मेरी करियर थी, क्या मेरी एम्बिशन थी, मैं कहा क्या क्या बनने वाला था. एक टाइम पे लोगों के आंखों का तारा पुष्पन तू यार कहां आके गिर पड़ा है. सो मैं रोज अपने आप को उठ के पनिश करता था. ऐसे ही नवंबर दिसंबर के महीने में मैं सेंटर के अंदर था, ठंडी थी, लेकिन मैं सुबह 5 बजे उठता था, ठंडे पानी से नहाता था. आई वॉज ट्राइंग टू पनिश माई सेल्फ कि मैं ये मेरे को भगवान ने क्या परिस्थिति लाके रखी है. आई एम श्योर ये भगवान नाम का कुछ चीज है ही नहीं. द होल कॉन्सेप्ट ऑफ गॉड इज अ बकवास कॉन्सेप्ट. इट्स अ यूजलेस, मीनिंगलेस कॉन्सेप्ट. कोई मतलब नहीं है. ये साले जो गरीब भगवान को मानने वाले जो लोग रहते हैं, ये गरीब लोग हैं जो अपनी हिम्मत के ऊपर इनका भरोसा नहीं रहता है. इनके ऊपर ये भगवान की आइडिया खाली एक सपोर्ट करके, एक सहारा करके थोपी गई है. अदरवाइज ये भगवान की आइडिया में कोई दम नहीं है. अगर सचमुच भगवान होता था तो मेरे जैसे व्यक्ति के ऊपर ऐसी परिस्थिति कैसे आती थी. और मैं वो सेंटर में बैठा हुआ था, ऐसा वो बीच में एक पिलर था, और वो पिलर को टेक के मैं बैठा हुआ था. एंड आई वाज वेरी डाउन एंड डिप्रेस्ड. तो उधर एक काउंसलर आया और मेरे को पूछा, अरे पुशन बोले व्हाट इज द प्रॉब्लम, क्यों ऐसे तू बैठा हुआ है, क्यों ऐसे डिप्रेशन में दिख रहा है तू. अरे बोला यार क्या है यार, बोला जिंदगी का मैंने करके रखा है. बोला क्यों, क्या गलत है तेरे जिंदगी का. बोला देख ना यार, किधर आके पड़ा हूं मैं, कहा मैं एक टाइम पे क्या क्या कर रहा था, और अभी इधर मेरे को कैदी के माफिक 60 लोगों के साथ में एक रूम में बैठना पड़ रहा है. तो बोलते अच्छा चल फॉर अ मिनट अपन ऐसा सोचते हैं कि अगर तू यहां नहीं होता तो कहां होता. तो मैंने जानबूझ के उसको एक जवाब देने का इसके लिए बोल दिया, क्या इधर नहीं होता तो कोई तो भी बार में बैठ के पीता होता. अच्छा तो मतलब तू ये मानता है कि अगर तेरे और तेरे पीने के बीच में अगर कुछ खड़ा है तो वो ये जगह है. बोला बराबर है, और तूने उतना बड़ा जाली का दरवाजा लगाया, उसके ऊपर इतना बड़ा ताला लगाया है, अगर ये ताला नहीं होता था तो मैं भाग गया होता था. तो बोलता अच्छा यानी तेरे को ये भी मालूम है कि तू इस प्रकार से शराब पीता होता तो तू या तो पागल या तो मर गया होता. बोला बिल्कुल. सो तेरे और तेरे पागलपन के बीच में, तेरे और तेरे मौत के बीच में अगर कुछ खड़ा है तो ये ताला है. बोला हाँ, इसका मतलब ये ताला ही तेरा हायर पावर है ना. पहला मैंने हायर पावर का ये कॉन्सेप्ट कभी सुना नहीं था. बोलते ये ताला ही तेरा भगवान है, रोज उसको अगरबत्ती जला, हाथ जोड़, तेरा कर देगा, तेरी जिंदगी संवार देगा. बोला यार ये क्या बात कर रहा है ये. बोलते व्हाट डू यू थिंक, तेरे को क्यों रखा है इधर. तेरे खुद के विचार तेरे को खुद को बचाने के लिए काबिल नहीं रहे हैं. एक सिंपल सा कॉकरोच भी रहता है, उसके पीछे तुम चप्पल लेके भागोगे तो अपनी जान बचाने के लिए भागता है वो इधर उधर. लेकिन तू अपनी मौत है इस दारू में ये जानते हुए भी अपने आप को पीने से रोक नहीं पा रहा है. यानी यू आर इनकेपेबल ऑफ टेकिंग डिसीजंस फॉर योर ओन वेलफेयर. और इसीलिए तेरे को ये 4 दीवारों के अंदर बंद करके रखा है कि जो लोग खुद का ही घात कर सकते हैं
उनको खुद से बचाने के लिए ये 4 दीवारी के अंदर बंद करके रखा है। तो बोले कब तक तेरे को यहां पर बंद रखेंगे? जिंदगी भर? नहीं, जब तक तेरे मन की दीवारें इतनी बुलंद नहीं होती कि तेरी शराब पीने की इच्छा उसमें से निकलकर बाहर ना जाए, तब तक ही ये बनावटी दीवारें लगेगी। धीरे 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 जब तेरे मन की दीवारें पक्की हो जाएगी कि नहीं यार, शराब मेरे लिए ठीक नहीं है, मैं एक बीमार इंसान हूं, शराब पीऊंगा तो मर जाऊंगा, इसलिए मुझे नहीं पीना है, ये जब भी तेरी मन की दीवारें जब भी बुलंद हो जाएगी तो ये बनावटी दीवारों की जरूरत नहीं पड़ेगी। और इतनी सुंदरता से और इतनी सरलता से मुझे हायर पावर का कॉन्सेप्ट समझाया गया। लेकिन मैं वहां से बाहर निकला 4 महीने के बाद, और बाहर भेजते समय मुझे ये बताकर भेजा कि रिमेंबर, बाहर अल्कोहलिक्स एनोनिमस के ग्रुप चलते हैं, अगर तू अपने आप को जाके उनके हाथ में सौंप देगा तो ही तू बचेगा। अपने आप के बलबूते पर दूर रहने का कोशिश मत करना। विल पावर डजंट वर्क। आज न कल तेरे हाथ में दोबारा टेम्पटेशन आ जाएगा और ग्लास आ जाएगा। अगर नहीं आने का है तो एक के मेंबरों के साथ में रहना। तो मैं एक के मेंबरों के साथ में रहने लगा, उनके बीच में जाकर उनमें से एक बनकर रहने लगा, उनके विचारों में मेरे विचार जोड़ने लगा। मेरे जीवन में क्या सही है और क्या गलत है इसके बारे में जब भी मेरे को कंफ्यूजन होता था तो मैं ये मेरे मेंबरों को पूछने लगा। अभी एक एज्यूम करते हैं, यहां सबसे नया मेंबर कौन है? समझो ये बंदा है। ओके, इफ आई आस्क हिम कि देख गुंटूर में सबसे अच्छा अड्डा कौन सा है बता मेरे को, ये सेशन खत्म हो गया ना कि मैं जरा थोड़ी पी के आता हूं, ये मेरे को क्या बोलेगा? जा पी? नहीं बोलेगा। वो मेरे को ये बोलेगा, अरे यार पी पी के मैं परेशान हो गया, इसके लिए मैं इधर आके बैठा हूं, और तू किधर यार 24-25 साल के बाद में पीने की बात कर रहा है, इतना अच्छा जिंदगी तू जिया, अभी तू किधर पीने की बात कर रहा है? मैं परेशान हो गया इसके लिए मैं इधर आके बैठा हूं, मेरी तरफ देख, मत जा पीने को। यही बोलेगा ना मेरे को। क्यों? क्योंकि जब भी मैं इसको उसका ओपिनियन पूछता हूं तो ओपिनियन देने वाला कौन है? इसका कॉन्शियंस है। यानी अच्छे बुरे का जो भी हमारे अंदर भगवान ने दिया हुआ है, एक मीटर दिया हुआ है अपने को, वो मीटर में से ये जवाब दे रहा है। ये पैदाइशी जानता है, इसके ऊपर वही संस्कार हुए हैं। चोरी करना गलत है, झूठ बोलना गलत है, दूसरे का है वो अपना मानना गलत है, अच्छे से ही सबसे पोलाइटली ही बोलना चाहिए, अच्छे से जीना चाहिए, सुदृढ़ रहना चाहिए, शरीर ठीक रखो, मन साफ रखो, ये सब चीजें पैदाइशी इसके माँ बाप ने इसको सिखाई हुई है और ये सीखते सीखते ये बड़ा हुआ है। लेकिन इसको टेम्पटेशन हो गया, उसने शराब पी लिया, और शराब पीने के बाद में उसके मन को अच्छा लगा, धीरे 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 उसका मन बीमार होते गया, और वो मन ने उसको भली बुरी चीजें करने के लिए मजबूर किया। वो मन ने उसको चोरी करने को लगाई, झूठ बोलने को लगाया, दूसरों की औरत के ऊपर हाथ डालने को लगाया, हर चीज करने को लगाई। और एवरी टाइम ये वो गलत चीज कर रहा था तो उसका कॉन्शियंस जो है वो बोल रहा था, अरे मत कर, ये अच्छा नहीं है, दिस इज नॉट गुड, ये सब शैतान का काम है, भगवान का काम नहीं है। तो ये काम करता था, उसको एंजॉयमेंट भी मिलती थी लेकिन शांतता नहीं मिल रही थी, सुकून नहीं मिल रहा था, उसको एक्साइटमेंट लग रही थी, चलो यहां जाते, आज गैम्बलिंग करते, आज औरत के पीछे भागते, आज ये करते, एक्साइटमेंट करता था। लेकिन जैसे ही एक्साइटमेंट खत्म होकर नेक्स्ट डे मॉर्निंग जब भी होती थी तो इसको पश्चाताप होता था, अरे यार मैंने क्या किया यार, ये मैं कहां गया, मैंने कितना पैसा बिगाड़ डाला यार, मेरा पूरा महीने का पगार चला गया यार, अभी मेरे बच्चों को क्या खिलाऊंगा मैं, अब मैं कैसा जिंदा रहूंगा। वो एक्साइटमेंट के तौर पर उसने वो सब कर लिया, लेकिन उसका कॉन्शियंस उसको बोल रहा है, साले तू कर क्या रहा है, जिंदगी बिगाड़ रहा है तेरी, बेकार कर रहा है, सुधर जा। देयर इज ऑलवेज अ फाइट between this conscience and this mind, the fight of mind and soul। एक तरफ मन बोलता है झट से, इसका पैकेट दिख रहा है ना, मार ले 500 की नोट, लेकिन कॉन्शियंस बोलता है साले इसका पैसा चुरा के कहां जाए, ये आखिरी जगह बची हुई है जहां तेरे को गले लगाते हैं, इधर भी साले चोर पक्का ठहरा गया तो जाने के लिए कोई रास्ता नहीं है। अब ये सोचता है मैं क्या करूं, वो बाजू वाले को देखता है, अरे इसके पास तो नौकरी भी नहीं है यार, फिर भी ये चोरी का ख्याल नहीं आ रहा है, मेरे पास नौकरी है फिर भी चोरी का ख्याल आ रहा है, अगर ये मेरे से बुरी हालत में है फिर भी चोर नहीं कर रहा है तो मैं क्यों चोरी करूं। अभी क्या हो गया, इसके कॉन्शियंस को इसके बिहेवियर का सपोर्ट मिल गया और इसका कॉन्शियंस स्ट्रांग हो गया। Isn't that what happens in AA meetings? हम लोग क्या करते हैं,
हम लोग सब दुनिया के चोर उचक्के और गंदगी है, जो भी चीज नहीं करनी चाहिए वो हर चीज करके आए हुए हम लोग हैं। लेफ्ट टू आवर सेल्स, अगर हम लोग अकेले रह गए तो हम लोग चोर उचक्के, गैम्बलर, औरतबाज, हर टाइप के हम लोग के अंदर कैरेक्टर डिफेक्ट्स बचे हुए हैं। लेकिन जब भी हम लोग साथ में आते हैं और रिकवरी में बैठते हैं तो हम लोग वो सब बाजू में रख के एक दूसरे को कॉन्शियस से जुड़ जाते हैं। हमारा लैंग्वेज ऑफ द हार्ट होता है, रिलेशनशिप ऑफ द सोल होता है, प्यूरिटी इन आवर रिलेशंस आने लगती है और हम लोग बोलने लगते हैं नहीं यार बहुत बुरी जिंदगी जिया मैं, लेकिन आज का दिन ना बहुत सुकून लग रहा है, आज का दिन ना यार बहुत अच्छा लग रहा है। मेरे पास पैसा नहीं है लेकिन बहुत अच्छा लग रहा है, मेरे पास नौकरी नहीं है लेकिन बहुत अच्छा लग रहा है, मेरी बीवी भी अभी तक आई नहीं है, छोड़ के गई है, लेकिन कोई प्रॉब्लम नहीं, आएगी आज ना कल आएगी, मैं ये सही रास्ते पे चल रहा हूं यार, भगवान ने यहां पर। अरे क्यों? पहले जो चीजों के लिए तूने ये सब त्याग दिया, आज वही सब चीजें तू त्यागने को कैसे तैयार हो गया? फॉर अ प्योर सिंपल क्लीनर लाइफ। इट इज द इफेक्ट ऑफ दिस एंटायर ग्रुप्स कॉन्शियंस। जब भी तुम AA मीटिंग के लिए दरवाजे से अंदर आते हो और ये जगह को ऐसा करके अंदर आ जाते हो तो तुमने ऑलरेडी इस जगह में भगवान को देखा है। मुझे एक शुरुआत के दिनों में एक बहुत खूबसूरत अनुभव बताया गया था, वो मैं बता दूं यहां पर। कि सपोज आप रास्ते से चल रहे हो और रास्ते के किनारे में आपको एक पत्थर पड़ा हुआ दिखाई दिया, तो वो क्या आप पत्थर को नमस्कार करोगे? नहीं करेंगे। लेकिन अगर वो पत्थर को सिंदूर लगाया होगा तो करेंगे। तो भगवान पत्थर में है कि सिंदूर में? भगवान तो पत्थर में भी नहीं है और सिंदूर में भी नहीं है, तो भगवान है किधर? वो मेरे दिमाग में है। जब भी पत्थर के ऊपर सिंदूर लगाया हुआ देखता हूं तो मेरे अंदर श्रद्धा जाग जाती है। ऑलराइट, सो सिंदूर ये मेरा सिग्नल है श्रद्धा जागृत करने का। मेरे अंदर भगवान जगाने का सिंदूर ये एक सिर्फ सिग्नल है। उसी प्रकार से AA मीटिंग के अंदर आना दूसरा सिग्नल है। AA की शेयरिंग को सुनना यह तीसरा सिग्नल है। अपने ही भूत में जाके अपने ही किए हुए करतूतों का पश्चाताप करना यह चौथा सिग्नल है। और ये सभी सिग्नलों के बीच में जब भी मैं रहता हूं तो मैं सात्विक अवस्था में रहता हूं। और जब भी मैं सात्विक अवस्था में रहता हूं तभी मुझे आप कुछ भी सवाल पूछोगे तो मेरा जवाब सात्विक ही आएगा। और इसीलिए जब भी मैं मेरे जीवन की कोई भी समस्या को तकलीफ में महसूस करता हूं तो मैं आके जब भी आपके सामने बोलता हूं यार 24 साल हो गए यार, लेकिन अभी मेरे को पीने का दिल कर रहा है, क्या करूं? तुम लोगों के सब मिला के भी 24 साल नहीं हुए होंगे, लेकिन तुम मुझे पीने दोगे क्या? नहीं दोगे। द कलेक्टिव कॉन्शियस is a very powerful force। और इसीलिए हम लोग पूरे भारत भर में शाम को 7:30 बजे उठ के प्रेयर साथ में बोलते हैं, क्योंकि जब 30,000 लोगों की प्रेयर गॉड ग्रांट मी द सेरेनिटी की जो प्रेयर आएगी तो वो जो कलेक्टिव कॉन्शियस की जो स्ट्रेंथ है उसमें वो साक्षात्कार करके लाने की ताकत है। इसीलिए दुनिया भर के 183 देशों के सभी सदस्य जब भी उनके देशों के 7:30 बजे खड़े होकर बोलते भगवान हमें शराब से दूर रख और हर पीड़ित शराबी को उसके शराब से दूर रखने में मदद कर, तो उनकी ये 20 लाख लोगों की 30 लाख लोगों की बोली हुई जो प्रेयर है, ये प्रेयर के कॉन्शियस में इतना दम है कि वो मेरे जैसे सैकड़ों शराबियों को एक मैसेज में ठीक कर सकती है। This
is the power of conscience. And that is why Bill West, इंडिविजुअल गलत जा सकता है, ये गलत जा सकता है, ये गलत जा सकता है, ये गलत जा सकता है, मैं गलत जा सकता हूं, लेकिन जब चारों जब हम आएंगे और उसके नाम में बैठेंगे तो हमारी सत विवेक बुद्धि हमें गलत नहीं जाने देगी, क्योंकि हम जब उसके नाम में आके बैठते हैं तो उसका वास हमारे भाषा में, हमारे विचारों में होने लगता है. एंड दैट इज द रीजन वाई वी से गॉड as he will express himself in the group conscience. ఆయన అనుభవాన్ని పంచుకుంటూ మనకి అంతఃకరణ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు మనకి చాలా చిన్న ఎగ్జాంపుల్తో చక్కగా చెప్పాడు. పూషన్ రోడ్డు మీద వెళ్తూ రాయికి ఉత్తినే రాయి కనిపిస్తే మనం దండం పెడతాం, ఉత్తినే పసుపు కుంకం కనిపిస్తే దండం పెడతాం, పెట్టం. అదే రాయికి పసుపు పూసి ఆ కుంకం పెడితే దండం పెడతామా పెడతాం. నేనైతే పెడతానండి, దాంట్లో అనుమానం లేదు. అంటే ఏంటి, భగవంతుడు రాయిలో ఉన్నాడా, పసుపులో ఉన్నాడా, కుంకంలో ఉన్నాడా? నా అంతఃకరణలో. అంచేదేంటి, ఇండివిజువల్గా ఒకడు కాక నలుగురు తాగుబోతులు కలిసి ఇండివిజువల్గా నేను తప్పెళ్ళచ్చు, ఈయన తప్పెళ్ళచ్చు, ఈయన తప్పెళ్ళచ్చు, కానీ నలుగురు కూర్చుని ఒకసారి దేవుడు ఉన్నాడని నమ్మి ఆ ప్రేయర్ చేసుకుని ఉన్న రోజున ఈ అంతఃకరణ గ్రూప్ యొక్క అంతఃకరణ ఏముందో మొత్తం నలుగురిది కలిసిన అంతఃకరణ తప్పు అవడానికి ఛాన్సెస్ లేవు. దాన్నే గ్రూప్కి పరివర్తించి ఏం చెప్పాడు, నేను గ్రూప్కి వెళ్ళడం, నేను మీటింగ్కి వెళ్ళడంలో నా మొదటి నమ్మకం. మీటింగ్కి వెళ్ళి నేను ప్రేయర్ చేసి మీటింగ్కి వెళ్ళి నేను ప్రేయర్ చేసి ఇక్కడ భగవంతుడు నమ్మి కూర్చోవడం నా రెండో నమ్మకం. అక్కడికి వెళ్ళి అక్కడ చెప్పింది వినడం నా మూడో నమ్మకం. విన్నదాన్ని నాకు అన్వయించుకోవడం, నేను నా పట్ల నేను ఏం చేశాను అన్నది అన్వయించుకుని దాన్ని అనుభవించగలగడం ఐదు నమ్మకం. అదే నేను చెప్పగలగడం. ఈ నమ్మకాలన్నీ కలిపింది ఆ గ్రూప్ అంతఃకరణలో కలుస్తే ఇది నలుగురిది కలిసింది. అంచేత ఏంటి, మనిషి కన్నా ఒక వ్యక్తి కన్నా గ్రూప్ కాన్షియస్, గ్రూప్ యొక్క సమూహం యొక్క అంతఃకరణ ఇండివిజువల్ కంటే చాలా గొప్పది. దీన్ని తప్పయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అంచేత ఈ అంతఃకరణ ఇవాళ రోజున మనం కూర్చుని సాయంత్రం 7 గంటలకో 6 గంటలకో 6:30కో మొత్తం ఎక్కడన్నా సరే గ్రూప్ అయ్యేసరికి దేవా మేము మార్చలేని విషయంలో అనుకుంటూ తెలుగులో చేసిన ఏ ఈశ్వర్ హమే సద్బుద్ధి, హిందీలో చేసిన గాడ్ గ్రాంట్ us ద సెరెనిటీ, ఇంగ్లీష్లో చేసిన ఏ భాషలో చేసిన ప్రపంచంలో 183 దేశాల్లో ఎవడ చేసినా అదే ఆ ప్రేయర్ చేసుకుని నన్ను దూరంగా ఉంచు, కొత్తగా సఫరింగ్ ఆల్కహాలిక్ బయట ఎవడున్నాడో వాడికి మెసేజ్ వెళ్ళేటట్టు చూడు, వాడు కూడా లోపలికి వచ్చేటట్టు చూడండి. మనం ప్రేయర్ చేస్తున్నది అదొకటే ఈ సమూహాన్ని నడిపిస్తుంది. దానివల్లే మనం అందరం ఇవాళ రోజున ఒక మెసేజ్ తోటి డాక్టర్లు చెప్పి, పెళ్ళాలు చెప్పి, తల్లులు చెప్పి, పిల్లలు చెప్పి ఏం వినని కృష్ణమూర్తి లాంటి వాడు ఇవాళ రోజున సూపర్గా ఉన్నాడంటే ఆ ప్రేయర్. అదే ఎగ్జాంపుల్స్ తోటి ఎలా ఉంది, అంతఃకరణ ఎక్కడ ఉంది, భగవంతుడు అన్నవాడు ఎక్కడున్నాడు, మనసులో ఉన్నాడు, అంతఃకరణలో ఉన్నాడు అన్నది క్లియర్ కట్గా పోషన్ చెప్పాడు. तो अगर ग्रुप कॉन्शियस ये है तो मैं आपके सामने एक दूसरा कॉन्सेप्ट रखता हूं. मैं जब भी शराब से दूर हो गया, ए में आ गया, वो टाइम पे मैंने पहले कहा वैसे मेरे ग्रुप में 3-4 ओल्ड टाइमर्स थे. छोटा सा ग्रुप था. धीरे 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 वो सभी ओल्ड टाइमर्स डिसअपियर हो गए और वो ग्रुप में मैं ओल्ड टाइमर बन गया. अब हम 4-5 मेंबर सिर्फ वो ग्रुप में. अब ये ग्रुप को बढ़ाने का कैसे, इसके लिए अब पूरी जिम्मेदारी आ गई मेरे कंधे पे. तो मैंने 12 स्टेप वर्क चालू कर दिया. हम लोग म्यूनिसिपल हॉस्पिटल, एक बड़ा कलवा हॉस्पिटल करके हॉस्पिटल है, उधर हमेशा साले 5-25 बेवड़े एडमिट रहते.
उधर से बेवड़ों को पकड़ना चालू कर दिए। मैंने हमारे एरिया में जितने भी रिहैबिलिटेशन सेंटर्स है उनको सबको जाके मिल के आया और मेरा नंबर उनको दे दिया। आप अगर किसी को रवाना करने वाले होगे, डिस्चार्ज करने वाले होगे तो मेरे को बताओ। तो मैं आई गिव देम माय नंबर। धीरे 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 ये लोग मेरे को फोन करने लगे, डॉक्टर लोग मेरे पास भेजने लगे, हॉस्पिटल में से डायरेक्टली आने लगे, रिहैब सेंटर्स में से आने लगे और मेरा ग्रुप बड़ा होने लगा। जो 5-6 लोगों का ग्रुप था वो बहुत जल्दी आते साल 2 साल में ही 50-60 मेंबर का ग्रुप हो गया। अब वो 50-60 मेंबर का जो ग्रुप था उसमें आप सोच सकते हो इनमें से 90% लोगों को मैंने पकड़ के लाया था। तो उनको लगता था कि मैं भगवान का रूप हूं। उनके फैमिली मेंबर्स को लगता था कि जो पूषण बोलेगा वही सही, इसको तो अक्ल है नहीं, जो पूषण भाई बोलेंगे वो सही है। और मैं उनको मदद करने के चक्कर में मैं भी पूरी तरह से मजा एंजॉय, हम सब लोग 20-20 लोग 40-40 लोग स्टेप वर्कशॉप के लिए चले गए, ऐसा सब माहौल बनता था। आई वॉज द बॉस। अभी क्या हुआ, बिकॉज आई वॉज देयर, बिकॉज मैं इनके बीच में था, सब लोगों ने ऑटोमेटिकली लीडरशिप मेरे हाथ में दी। अगर पूषण ना बोलेगा तो पिकनिक नहीं जाएगी, पूषण हाँ बोलेगा तो ही वर्कशॉप होगा। अगर पूषण नहीं है और दूसरे किसी ने हिम्मत, रवि ने अगर वर्कशॉप प्लान करने की हिम्मत की तो उसको जाएंगे 4 जन, अगर पूषण होगा तो जाएंगे 40 जन। अभी नेचुरली मेरे दिल में, मेरे दिमाग में वो उसका इफेक्ट तो होना ही था। अभी आप लोग मुझे भगवान जैसा स्टेटस दोगे तो मैं तो शराबी हूं, मैं वो डाइजेस्ट नहीं कर सका। अब मैं डाइजेस्ट नहीं कर सका तो मैं क्या किया, मैं लाइफ कंट्रोल करना चालू कर दिया लोगों का। ए रवि, अगले वीक से तू सेक्रेटरी और तू ट्रेजरर, और पैसा जो भी है वो मेरे को हिसाब बताए बगैर जाने का नहीं। और तू रे आईजीआर, इंटरग्रुप मीटिंग में जाता क्यों नहीं है, और क्या हुआ उधर, खाली पोस्टमैन है क्या तू, क्या हुआ वो आके बता इधर। मेरी दादागिरी चालू हो गई। अब मेरी दादागिरी चालू हो गई तो शुरुआत में लोगों ने बर्दाश्त भी किया, बिकॉज दे वर अंडर माई ऑब्लिगेशन। लेकिन वो भी साले बेवड़े ही थे ना, कब तक मेरी दादागिरी सहते। तो धीरे 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 रिवोल्ट होने लगे। मैंने एक पिकनिक को बुलाया और 3 ग्रुप आए ही नहीं उनमें से। कोई मेरे को डायरेक्टली नड़ा नहीं, लेकिन नहीं रे बिजी है रे, नहीं रे काम है रे, ये है रे वो है करके लोग आना बंद हो गए। मेरा स्ट्रॉन्ग पॉइंट क्या, स्टेप वर्कशॉप प्लान किया। अरे पहले 40-40 लोगों का स्टेप शॉर्ट, ये टाइम पे खाली 9 जन, लोग आने के लिए भी तैयार नहीं। वही पूषण, ज्यादा नॉलेज, लेकिन लोग सुनने को तैयार नहीं, क्योंकि लोगों को मेरी दादागिरी जरूरत से ज्यादा लगने लगी। ओके, अभी करने का क्या। हमारे यहां पर हर साल के मार्च महीने में हमारी ग्रुप की बॉडी चेंज होती है। क्यों? क्योंकि इंटर ग्रुप की बॉडी अप्रैल में चेंज होती है। सो एवरी अप्रैल टू मार्च हमारा ग्रुप का सर्विस बॉडी चलता है, यानी ग्रुप का जो सेक्रेटरी ट्रेजरर जो भी है वो इलेक्ट होंगे मार्च में, जो अगले फरवरी में उनकी टर्म खत्म होगी। और इंटर ग्रुप के ऑफिस बेरर्स की टर्म होती है 2 साल की, तो वो अप्रैल महीने में इलेक्ट होते हैं और उनकी टर्म खत्म होती है 2 साल के बाद में मार्च महीने में। इस चक्कर में एक मार्च महीना आ गया और सेक्रेटरी, ट्रेजरर, आईजीआर सभी अपॉइंट करने के थे, और मैंने मेरे पसंद के 4 जनों को ऑलरेडी तैयार करके रखा था। लेकिन ये टाइम पे कुछ अलग हुआ। मैंने जो 4 सजेस्ट किए थे उसमें से सिर्फ एक ही नाम आया, और बाकी के 3 नाम वो आए जो नाम मैंने नहीं सजेस्ट। मुझे इंडिकेशन मिल चुकी थी कि मेरे दादागिरी का रूल खत्म हो चुका है। फॉर्चुनेटली
मैं मेरे स्पॉन्सर के साथ में काफी क्लियर बात करते रहा था। इसके लिए उसने बोला अभी चुपचाप बैक सीट ले और साइड में बैठ और उनको क्या करता है वो करने दे। मैंने को साइकिल थोड़ी है, ये लोग जरूर होंगे आज ना कल, जब इनकी सब टायर पंक्चर होगी ना तो आएंगे मेरे में। तो बोला कोई प्रॉब्लम नहीं, उनको गलती करने का एक मौका तो दे। और हमारी पहली कमिटी बनी। अल्कोहलिक्स एनोनिमस में देयर इज अ कॉन्सेप्ट ऑफ नेचुरल लीडर्स and elected representatives. Natural leaders are those people like me who drive, who run, and who make others run. And elected people are those who are willing to take the responsibility. अभी उसको मेरे जैसा बोलने को नहीं आता होगा, वो मेरे जैसा शायद 12 स्टेप कॉल नहीं करता होगा, उसको शायद रिहैब सेंटर में कोई पहचानता नहीं होगा, लेकिन उसको दिया हुआ काम है ना वो पूरी तरह से करने का उसको आता है। सो बिल डब्ल्यू सॉ दिस। बिल डब्ल्यू ने देखा कि हमारे पास अबंडेंस ऑफ नेचुरल लीडरशिप है। हर एक एरिया का एक बंदा ऐसा रहता है जो चाबुक का फटके से सबको भगाते रहता है। चल ट्रेडिशन वर्कशॉप, फटाक, आगे 50 जन। ये अगर दूसरा करेगा ट्रेडिशन वर्कशॉप तो 5 भी नहीं आएंगे। वो जो फटाक वाला जो रहता है ना, ही इज द नेचुरल लीडर। और जो इंटर ग्रुप पे कोई आगे आने को तैयार नहीं, फिर धक्का मार मार के 1-2 जन आगे आ गए, उसमें से एक जन इलेक्ट हो गया, अभी वो मुंडी नीचे डाल के सेवा करने का कोशिश कर रहा है, वो जो है ना वो इलेक्टेड लीडर। अल्कोहलिक्स एनोनिमस की ग्रोथ नेचुरल लीडरशिप में से आती है, लेकिन मेंटेनेंस इलेक्टेड लीडरशिप में से होती है। इस वाक्य के ऊपर सोच के देखो। अल्कोहलिक्स एनोनिमस की ग्रोथ नेचुरल लीडरशिप में से आती है, आउट ऑफ पैशन, आउट ऑफ ड्राइव, आउट ऑफ किलर इंस्टिंक्ट। लेकिन एक दफा क्रिएट हुआ जो सर्विस स्ट्रक्चर है उसे बनाए रखने के लिए, उसके रूल्स रेगुलेशंस पालन करने के लिए, दी हुई अथॉरिटी जितना ही काम करने के लिए, दिए हुए बजट में ही काम चलाने के लिए जो लगता है वो लगता है एक डिसिप्लिन्ड सेट ऑफ पीपल जिनको प्री डिफाइंड अथॉरिटी एंड रिस्पॉन्सिबिलिटी दी जाती है। अब ये जो लोग है, दिस इज द इलेक्टेड लीडरशिप। So first let us explain the difference between natural leadership and elected leadership. భూషణ్ తన అనుభవంతో, తన గ్రూప్లో తనకున్న అనుభవంతో అసలు గ్రూపు ఎలా ఉంటుంది, దాంట్లో గ్రూప్ యొక్క అంతఃకరణలోంచి గ్రూప్ కంట్రోల్ చేసే మనస్తత్వం మనకు ఎలా వస్తుంది అది ఎక్స్ప్లెయిన్ చేసాడు. తన గ్రూప్లో 3-4 ఉండగా 12 స్టెప్పింగ్ చేసుకుంటూ 2 ఏళ్లలో 30-40 మంది గ్రూప్ వెళ్ళిపోగా ఇంకా ఆ గ్రూప్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా గ్రూప్ బాధ్యులు ఎవరైనా కూడా తనే డిసైడ్ చేయడం మొదలుపెట్టాడు. అలా వెళ్తూ ఉండగా దీనికి నెమ్మదిగా రెసిస్టెన్స్ రావడం మొదలెట్టింది. అది రికగ్నైజ్ చేయకుండానే తను ఇది చేసినప్పుడు ఒకసారి ఏమైందంటే, ఈయన చెప్పిన వాళ్ళు కాక వేరే వాళ్ళు గ్రూప్ బాధ్యులుగా ఎన్నిక అయ్యేసరికి ఈయన స్పాన్సర్ దగ్గరికి పరిగెట్టి ఇలా ఉందంటే ఈ పాటికి నీకు గ్రూప్ ఇస్తున్న సందేశం ఏంటంటే వెనకాల బెంచ్లో కూర్చుని నోరు మూసుకుని వినవయ్యా అని ఆ పని చెయ్యి అని చెప్పి, అయినా సరే ఈయన అనుకున్నది ఏంటంటే వీళ్ళు ఏం నడుపుతారో చూస్తారులే, వీళ్ళకేం తెలుసు, మనకు అన్నీ తెలుసు కదా, బోర్లో పడిన తర్వాత ఎలాగ మన దగ్గరికి వస్తారు చూద్దామని. కానీ ఏం చెప్పింది ఏంటంటే 2 రకాల లీడర్షిప్, నాయకత్వం లక్షణాలు 2 రకాలు ఉంటాయి మన దగ్గర. ఏఏలో 2 పనిచేస్తాయి. ఒకటేంటంటే సహజమైన నాయకులు ఒక పొజిషన్ లేకపోయినా ఏం లేకపోయినా సహజత్వంగా నాయకత్వ లక్షణాలతో ముందుకెళ్ళి ఏదో ఒకటి చేయాలి, ఏదో సేవ చేయాలి, ఏదన్నా మంచికి వెళ్ళాలని తాపత్రయ పోషణ లాంటి నాయకులు ఉంటారు. అలాగే కానీ వాళ్ళు కొత్తగా చేసుకుంటూ వెళ్ళిపోవడానికి పనికి వస్తారు. కానీ అసలు బేసిక్గా వర్క్ చేసేది ఏంటంటే, ఎప్పుడన్నా బాధ్యత ఉండి ఈ బాధ్యతకి ఎవరన్నా ముందుకు వస్తారా అంటే, ఈ బాధ్యతకి వెళ్ళాల్సిన బాధ్యత ఉందని చెయ్యెత్తి ఇచ్చిన బాధ్యతని ఇచ్చిన చట్రంలో, ఇచ్చిన బడ్జెట్లో, ఇచ్చిన అధికారాలతోటి మాత్రమే పూర్తి బాధ్యతగా నిర్వర్తించే
ఐజీ రిప్రజెంటేటివ్లు అయితేనేమి, ఐజీ చైర్మన్లు అయితేనేమి, ఐజీ సెక్రటరీలు అయితేనేమి, ఈ బాధ్యులు ఎవరు గ్రూప్ బాధ్యులు అయితేనేమి, వీళ్ళు కామ్గా బుర్ర ఉంచుకొని ఇది మన బాధ్యత, ఇది మనం చేయాల్సిన కర్తవ్యం మనది, మనకి గ్రూప్ అయితేనేమి, ఐజీ అయితేనేమి, ఏరియా కమిటీ అయితేనే మనకి ఈ బాధ్యత అప్పచెప్పింది కాబట్టి మనం దీన్ని సవ్యంగా నిర్వర్తించాలని చేసేవాళ్ళు వాళ్ళు ఎలక్టెడ్ లీడర్స్, ఎన్నుకోబడ్డ నాయకులు. కానీ ఆల్కహాలిక్స్ అనానిమస్కి ఈ రెండిటి వల్ల కూడా ఆవశ్యకత ఉంది, వీళ్ళిద్దరి వల్ల కూడా ఎప్పుడు సర్వీసెస్ పొంది ఉంది. అంచేత దీంట్లో మాత్రం డిఫరెన్స్ మాత్రం క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఒకటి, సహజమైన నాయకులు, వీళ్ళకి పొజిషన్స్తో పని ఉండదు, ఏమీ పని ఉండదు, ఏదో ఒకటి కొత్త చేసుకుందాం, ఆల్కహాలిక్స్ అనానిమస్ మనం లబ్ధి పొందాం కాబట్టి ఇంకా ఎదరకు తీసేలా తప్పనితోటి వాళ్ళు బాగా మాట్లాడగలుగుతారు, 4 చోట్లకి వెళ్ళగలుగుతారు, నలుగురిని కలవగలుగుతారు, నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. వాళ్ళకి న్యాచురల్గా భగవంతుడు ఇచ్చిన అదొక లక్షణం. కానీ అది లేకపోతే నాయకులు కాదు. వాళ్ళ వెనకాల వీళ్ళు చేసిన వర్క్ని మెయింటైన్ చేసుకోవడానికి మాత్రం మన ఎన్నుకోబడ్డ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు కనిపించరు, సైలెంట్గానే ఉంటారు. చెప్పిన పని మాత్రం నిక్కచ్చిగా బాధ్యతాయుతంగా 100% ఏ మాత్రం అనుమానం లేకుండా డెలివరీ చేస్తుంటారు. ఇప్పుడు మన దగ్గర 2 రకాల బాధ్యులు మనం చూడొచ్చు. మనం పెద్ద లెక్కెట్టుకోకలేదు, మనకు తెలుసు. కామ్గా మాట్లాడకుండా ఒక చిరునవ్వుతో బ్రహ్మాండాన్ని పనిచేసేవాళ్ళు మన దగ్గర ఉన్నారు, నాలుగు లొల్లలాడుతూ వాగేవాళ్ళు ఉన్నారు, 2 రకాల్లో ఉన్నారు. అంచేత అదే డిఫరెన్స్ చూసుకొని ఇద్దరు అవసరమే. 2 రకాల నాయకులు ఎట్టి పరిస్థితుల్లో వాడుకుంటుంది, అవసరం కూడా. అదే పుషింగ్. So Bill W was a typical natural leader. भागता था, भगाता था, गाली देता था, चिल्लम चिल्ली करता था, लेकिन साले के पीछे लोग भागते भी थे यार. अपने घर में बेवड़ों को रख के लेता था, उनको ट्रीट करता था, वो दारू पी रहे नहीं पी रहे खिलाता था, खुद के पैसे के ठिकाने नहीं लेकिन उनको खिलाता था. कड़की में था, पैसा नहीं था उसके पास. उसकी बीवी लोइस बेचारी एक डिपार्टमेंटल स्टोर में काम कर रही थी और उसके पगार के ऊपर ये सब बेवड़ों को खिलाया जा रहा था. अब परेशान था. ऐसे में जो टाउन्स हॉस्पिटल है उसके जो ओनर थे चार्ल्स बी टाउन, उनका जरा धंधा जरा डामाडोल हो गया था. पहले ये टाउन्स हॉस्पिटल में दिन का हजारों डॉलर्स का धंधा था, अभी जरा थोड़ी सी मंदी आ गई थी और धंधा ठंडा चल रहा था. तो चार्ली ने बिल को पूछा कि देख बिल, मेरा धंधा नहीं हो रहा है और तू भी कड़की में चल रहा है, बेटर है तू आके मेरे को ज्वाइन हो जा, मैं तेरे को अच्छा प्रॉफिट शेयरिंग भी दे देता हूँ, तेरे को अच्छा खासा सैलरी भी दे देता हूँ, तेरा भी दिक्कत सॉल्व हो जाएगा और तू मेरा एम्प्लॉय बन गया तो झक मार के तेरे बेवड़ों को मेरे हॉस्पिटल में एडमिट होना ही पड़ेगा, तो मेरा भी धंधा हो जाएगा, हम दोनों का भला हो जाएगा. व्हाई डोंट वी डू दिस? और बिल को लगा साली अपने जिंदगी की सभी समस्याओं का सॉल्यूशन मिल गया. मेरे पास ट्रिक है बेवड़ों को सुधारने की, इनको जरूरत है पैसे की, मेरे को भी जरूरत है पैसे की, हमारा परफेक्ट अंडरस्टैंडिंग हो जाएगा, बेवड़ों का भी फायदा, उनको हॉस्पिटलाइजेशन भी मिल जाएगा, मेरा काउंसलिंग भी मिल जाएगा. खुशी खुशी से आके उसने लोइस को बताया कि लोइस, अपने पैसे की दिक्कत सॉल्व, मेरे को अभी नौकरी मिलने वाली है, मेरे को पैसा मिलने वाला है. लेकिन लोइस ने उसको ऐसा ओके कुछ खास एक्साइटेड रिस्पॉन्स नहीं दिया. तो इसकी जरा हवा पंक्चर हो गई. बोलता है यार मैं पैसा लाऊंगा बोलता और ये औरत को खुशी क्यों नहीं. तो उसने आके जो घर में जो 4-6 ड्रंक्स थे, उस दिन शाम थी और मीटिंग का टाइम था और उसके घर के 4-6 बेवड़े और बाहर से आए हुए 4-6 बेवड़ों की मीटिंग चल रही थी. तो बिल ने बड़े एंथुसियाज्म से पूछा कि बॉस मेरा प्रॉब्लम का सॉल्यूशन मिल गया, चार्ली ने मुझे जॉब ऑफर किया, अभी अपना सबका पैसे का तकलीफ दूर. तो एक मेंबर शांति से खड़ा हो गया, बोलता है बिल, हमको सबको मालूम है कि तेरी परिस्थिति बहुत खराब है, कई दफा हम लोगों ने मीटिंग भी की हुई है कि तेरे को कैसे मदद की जा सके, लेकिन बोला तू जो ये बोल रहा है ना, इससे ए का नुकसान होएगा. टाउन्स हॉस्पिटल का शायद फायदा हो या ना हो, लेकिन ए जैसी हम लोग बनाने की प्रयास कर रहे हैं उसका जरूर नुकसान होएगा.
और वो सब जो ग्रुप जमा हुआ था, उन्होंने बिल को बोला, आई एम सॉरी, लेकिन तू ये जॉब ले नहीं सकता है बॉस। तू ही बोलता है ना ग्रुप कॉन्शियंस में सुनना चाहिए, हमारा सबका मत ये है कि तूने ये जॉब नहीं लेना चाहिए। और ये बिल ने सोचा, ठीक है, अभी तुम लोग मना ही कर रहे हो, लुइस को भी ज्यादा खुशी नहीं है, तो मैं जॉब नहीं लेता हूं। That was the first time Bill W said, I heard the voice of group conscience. Good is sometimes the enemy of the best. अगर बिल ने वो टाउन्स हॉस्पिटल का जॉब लिया हुआ होता तो आज गुंटूर के ये सब बेवड़े मर गए होते। जस्ट थिंक, हमारे में जो नेचुरल लीडरशिप है, ये कृष्णमूर्ति, साला मैं किधर भी जाता हूं इंडिया में मेरे को दिखता है उधर। गुजरात में जाऊं उधर रहता है, नागपुर में जाऊं उधर दिखता है, चंडीगढ़ में जाऊं उधर भी रहता है, किधर भी गया तो दिखता है मेरे को। टिपिकल सिम्टम्स ऑफ अ नेचुरल लीडरशिप। लेकिन अगर इसको हम लोग ने खुला छोड़ दिया तो ये तो तोड़ फाड़ के घुस जाएगा ना खेतों में बैल की तरह। तो इसको ऐसा छोड़ नहीं सकते ना, तो इसको कंट्रोल कैसा करेंगे? अच्छे से अच्छे घोड़े को भी टेमिंग करना पड़ता है, अच्छे से अच्छे बैल को भी नाक में वो बांधना पड़ता है ना, तो वो कैसा होएगा? दैट विल हैपन विद ग्रुप कॉन्शियंस। दैट इज द रीजन AA has a unique system where enthusiasm of the natural leadership and the group conscience of the elected leadership put together make a highly aggressive yet functional structure. हमारा जो अल्कोहलिक्स एनोनिमस का जो सर्विस स्ट्रक्चर है, ये बिल डब्ल्यू ने अकेले ने नहीं बनाया है। ये किसने बनाया मालूम है? कौन बताएगा भाई नाम? बर्नार्ड स्मिथ। ही इज नोन एज द आर्किटेक्ट ऑफ AA सर्विस स्ट्रक्चर। कोई नाम जानता है उसका? नहीं जानता है। ये बेवड़ा भी नहीं था। He was a class A trustee of Alcoholics Anonymous. He was not a talker. He was not a dashing fellow. But he was a very meticulous, systematic, down-to-earth fellow who understood what is happening in AA. तो बिल ने और बर्नार्ड स्मिथ ने एक कॉम्बिनेशन बनाया। Enthusiasm of the natural leadership, but controlled by the conscience of the group, which is the voice of God. तो उसके अंदर की प्रेरणा और मेरे अंदर का विजडम, इन दोनों का मेल बनके अगर सर्विस स्ट्रक्चर बनेगा तो लंबा चलेगा। एंड दैट इज प्रिसाइजली द रीजन दुनिया की बड़ी बड़ी कॉरपोरेशंस को यह सरप्राइज है कि साला ये है कैसी। इधर ना किसी के हाथ में पावर है, ना कोई मैनेजिंग डायरेक्टर है, ना कोई चेयरमैन, कोई पावरफुल आदमी नहीं, कोई भगाने वाला नहीं, कोई नौकरी नहीं, पगार नहीं, कुछ नहीं, फिर भी चलता कैसे इतना बड़ा फेलोशिप? इट इज रन्स ऑन द स्टीम, इट रन्स ऑन द स्टीम ऑफ द एंथुजियाज्म ऑफ द नेचुरल लीडर्स एंड द विजडम ऑफ द ग्रुप कॉन्शियस। మొట్టమొదటి గ్రూప్ కాన్షియన్స్ ఎప్పుడు మొదలైంది? మన రెండో సంప్రదాయం ప్రకారం బిల్ డబ్ల్యూ విషయంలోనే జరిగింది. కొత్తగా సొసైటీలోకి వచ్చిన కొత్తగా గ్రూపులు ఫామ్ అవుతున్నప్పుడు ఆయనకి ఇంకా ఉద్యోగం లేదు. లూయిస్ తను సూపర్ మార్కెట్లో పనిచేస్తూ తెచ్చున్న జీతాన్ని తాగుబోతుల మీద ఖర్చు పెట్టేవాడు. ఇంట్లో తాగుబోతులను పెట్టేసుకునేవాడు, వాళ్ళతో పాటు కూర్చునేవాడు, టౌన్స్ హాస్పిటల్కి వెళ్ళేవాడు, అక్కడి నుంచి తాగుబోతులు తెచ్చుకునేవాడు. తను సోబర్గా ఉండే ప్రయత్నంలో తాగుబోతులకి హెల్ప్ చేయడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. నిక్కరమైన ఆదాయం, ఆర్థిక పరిస్థితి రెండూ బాగులేవు బిల్డప్. అటువంటి పరిస్థితిలో టౌన్ హాస్పిటల్ ఓనరు బిల్లుకి ఆఫర్ ఇచ్చినప్పుడు నాతో పాటు పార్ట్నర్షిప్కి వచ్చాయి, నీకు జీతం వాటా రెండు ఇస్తాను, నువ్వు వస్తే నీ వెనకాల ఆల్కహాలిక్స్ అందరూ వచ్చేస్తారు,
వస్తే కనుక నా హాస్పిటల్ బాగుపడుతుంది, లాభాలు బాగుంటుంది. వచ్చిన దాంట్లో నీకు లాభం ఉంది, నాకు లాభం. న్యాచురల్గా తాగుబోతాడు కదా, చాలా సంతోషంగా ఇంటికి వచ్చి ఆవిడకి చెప్పాడు. ఆవిడ పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు సార్, మామూలుగా వింది. తాగుబోతాడు మాట మంచినీళ్ళ మూట ఇటు అన్నాడని ఎక్కడ అనుకుంది, వదిలేసింది ఆమె.